ఆగు మంజు, ఎక్కడి నుంచి వస్తున్నావు? మా అమ్మ దగ్గర నుంచి. నువ్వు బహుముఖ ప్రజ్ఞాశాలివి, త్రిపాత్ర అభినయివి. అంటే అంటే ఇక్కడ ఉండగలవు, మీ అమ్మ దగ్గర ఉండగలవు. డ్యూటీ చేస్తూ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాపలా కాస్తూ, నన్ను అరెస్ట్ చేయించే దగ్గర ఉండగలవు. మహానటివమ్మా. కరెక్ట్గా చెప్పావు సత్య. 3 క్యారెక్టర్లు పోషిస్తున్న ఈ కాకి పిల్ల పోలీస్ జాబ్ మానేయాలి. ఇదే మాట మా అమ్మకు ఫోన్ చేసి చెప్పారంట. భర్త కావాలంటే జాబ్ మానేయాలి, జాబ్ కావాలంటే భర్తను వదులుకోవాలి అని మా అమ్మతో చెప్పి బెదిరించారంట. అవి బెదిరించడానికి చెప్పిన మాటలు కావు. నేను చెప్పింది జరగకపోతే నీకు జాబ్ అయినా ఉండాలి, లేదంటే భర్త అయినా ఉండాలి. అంతేగాని ఈ పోలీసు వేషం వేసుకుని నా కొడుక్కి, మినిస్టర్ గారికి ఇక నుంచి నువ్వు ఎదురుపడొద్దు. పెళ్లి కంటే ముందు నుంచే నాకు ఈ జాబ్ ఉంది కాబట్టి జాబ్ని మానేసే ప్రసక్తే లేదు. అటు జాబ్ని చేస్తూ ఇటు భర్తని చూసుకుంటూ సాగిపోతున్న మా సంసారంలో తుఫాను సృష్టిస్తున్న మీకు మేము కలిసి ఉండడం నచ్చడం లేదు. కాబట్టే మీకోసం నేను నా భర్తని వదులుకోలేను. విన్నావా సత్య? తను జాబ్ చేస్తాను అంటోంది. నిన్ను అరెస్ట్ చేయడానికి తనకి భర్త అనే గౌరవం లేదు, కానీ తోడుగా భర్త అనేవాడు మాత్రం కావాల్సొచ్చింది. ఎవరినైనా పంచాయతీ చేసేవాళ్ళనో, పోరంబోకు పనులు చేస్తున్న వాళ్ళు పోలీసులు అనేవాళ్ళు అరెస్ట్ చేస్తారు. మరి ఇక్కడేంట్రా? కేవలం నీ భర్తను అరెస్ట్ చేయించడానికి, అరెస్ట్ చేసిన తర్వాత ప్రమోషన్ పొందడానికి నీ జాబ్ని ఉపయోగించుకుంటున్నావు. అందుకే నీకు జాబ్ ఉండొద్దు. నువ్వు నీ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని నీ భర్తని కూడా చూడకుండా బెదిరిస్తున్నావు. నాన్న సత్య, ఆ మినిస్టర్ గారు చెప్తేగాని నాకు తెలియలేదు. ఇది ఆ సీఐ ఇద్దరూ కలిసి విలేకరులను తీసుకుని వెళ్లి రెడ్ హ్యాండెడ్గా నిన్ను అరెస్ట్ చేయించాలనుకున్నారు. ఈ ఇంటి చుట్టూ దయ్యం పట్టినట్టుగా కాకి బట్టలు వేసుకుని మమ్మల్ని పరాయి వాళ్లలా చూస్తూనే ఇంకోవైపు సత్యగారు నా భర్త అంటే అర్థమేంటి? ఏ నీ కంటికి మేము పిచ్చివాళ్లలా కనిపిస్తున్నావా, లేక లెక్కలేని వాళ్లలా కనిపిస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? నీ భర్తను అరెస్ట్ చేస్తే ప్రమోషన్ వస్తుందా? మొగుడిని అరెస్ట్ చేసిన వీరనారి అంటూ పేపర్లో న్యూసు, ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేస్తారనా? చూడండి, పేపర్లో న్యూస్ రావడానికో, ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్లు వేయించుకోవడానికో నేను డ్యూటీ చేయడం లేదు. సత్య గారు వస్తారని మాకు తెలీదు. మేమెదురు చూస్తుంది మినిస్టర్ కోసం. ఏం చెప్తున్నావు సిగ్గు లేకుండా? మినిస్టర్ గురించి ఎదురు చూసావు సరే, మినిస్టర్ పక్కన ఉండేదెవరో సత్యాన్ని నీకు తెలీదా? మినిస్టర్ గారికి ఏమైనా జరిగితే బాధపడేది సత్యానే. అలాంటప్పుడు నీ భర్తకి ఒక చిన్న హింట్ ఇవ్వచ్చు కదా. నీ భర్త మీద ఏం మాత్రం ప్రేమ ఉన్నా ఏమండి ఇలా జరుగుతోందని అని నువ్వు కనీసం చెప్పొచ్చు కదా. ఆ ఛాన్స్ నీకుంది కదా. అలాంటప్పుడు మరెందుకు చెప్పలేదు? అసలు మా దృష్టిలో సత్య గారు లేరు రారు అనుకున్న వ్యక్తికి మేమెందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము? ఇవ్వాలనే ఆలోచనుంటే ఎలాగైనా ఇవ్వచ్చు మంజు. కానీ నీకు నేను మినిస్టర్ దగ్గర ఉండటం ఇష్టం లేదు. కాబట్టి నన్ను అరెస్ట్ చేసి పక్కన పెడితే ఇక మినిస్టర్ దగ్గరకు వెళ్లకుండా ఉంటాననేది నీ ఆలోచన. మినిస్టర్ గారు ఏం చేశారో మీకు తెలుసా? మీరు మినిస్టర్ని వెనకేసుకొస్తున్నారు. ఆ లింగమూర్తి, అదే నిన్ను కలిసాడే ఇంటికొచ్చి మినిస్టర్ పేరు చెప్పి భూ కబ్జా చేయాలనుకుంటున్నాడు. కానీ మా లెక్కలో తేలిందేంటంటే లింగమూర్తిని కబ్జాలు చేయమని తయారు చేసిందే ఆ మినిస్టర్.
ఆ మినిస్టర్ చేసే కబ్జా భూములన్నీ తన పేరుతో చేసుకోకుండా ఒక్కొక్కసారి తన అనుచరుల పేర్లతో పెడతాడు. దేనికో తెలుసా? వాళ్ళని కూడా కబ్జాకోరుల్ని చేసి తర్వాత వాళ్ళు బయటికి వెళ్లకుండా తన చెప్పు చేతుల్లోనే ఉంచుకుంటాడు. మంజు, వింటున్నాం కదా అని నీ నోటికొచ్చినట్లు మినిస్టర్ గారి మీద చెప్తున్నావు. అందుకే ఇలా నీ ఇష్టానుసారం చేస్తున్నావు కాబట్టే మా అమ్మ నిన్ను ఉద్యోగం మానేయమంటుంది. ఏయ్ కాకి పిల్ల, నేను మీ అమ్మకి చెప్పేశాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆలోచించుకో. హలో మేడం, నా నిర్ణయం ఏంటో మీకు చెప్పాను. ఉద్యోగం మానను, భర్తని వదులుకోను. సార్, ఏమైంది సంధ్య? నిన్న మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మినిస్టర్ని అరెస్ట్ చేయాలనుకుంటే సత్య గారు వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టారు కదా సార్. అవును, ఇప్పుడేమైంది? ఆ ల్యాండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యిందంట సార్. ఏమంటున్నావు సంధ్య? అవును సార్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీరు నాకు డ్యూటీ వేశారు కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా ఫ్రెండ్ వచ్చి నిన్న సత్య గారు వచ్చి వెళ్లారు కదా, ఆ ల్యాండ్ని మీరు అటు వెళ్లగానే ఆ మినిస్టరు రిజిస్ట్రేషన్ చేపించారంట సార్. ల్యాండ్ ఓనర్ సంతకం పెట్టాలి కదా. అతనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసేలా ఆ మినిస్టర్ ప్లాన్ చేశాడంట మేడం. అందుకే సైట్ ఓనర్ భయపడిపోయి ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ పెట్టాడంట. తెర వెనక ఆ మినిస్టర్ కనపడకుండా ఇదంతా చేస్తున్నాడు. అయినా సైట్ ఓనర్ మనకొక మాట చెప్పాలి కదా. వాడికి మనం ఎంత సపోర్ట్గా ఉన్నామో చూశాడు కదా. జనాలకి బుద్ధి రాదు. ప్రాణం తీస్తామంటే భయపడిపోయి ఎలాంటి పనికైనా పూనుకుంటారు. కానీ మనకంటూ ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీస్ ఒకడున్నాడని అర్థం చేసుకోరు. రిజిస్ట్రేషను మినిస్టర్ పేరు మీద కాదంట సార్. వాట్? మినిస్టర్ పేరు మీద కాదా? కాదంట సార్.